వైఎస్ జగన్పై గోపీచంద్ సెటైర్లు. విశ్వం టీజర్లో సంచలనం. మాచో స్టార్ గోపీచంద్ ఒకప్పుడు వరుసగా హిట్లు కొడుతూ స్టార్ లీడ్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు పడ్డాయి. అడపాదడపా విజయాలు దక్కినప్పటికీ క్రేజ్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. సరైన హిట్ కోసం కొన్ని సంవత్సరాలుగా గోపీచంద్ ఎదురు చూస్తున్నాడు. మార్కెట్ పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య నిర్మాణం అవుతున్న సినిమాల్లో బోల్తా కొడుతున్నాయి. ఇప్పటికీ ఇదే తరుణంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అటు శ్రీను వైట్ల ఇటు గోపీచంద్కు ఎంతో కీలకమైంది. గోపీచంద్ యాక్షన్, శ్రీను వైట్ల కామెడీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలగా దీనికి మంచి స్పందన వస్తోంది. గోపీచంద్ తరహా యాక్షన్తో పాటు శ్రీను వైట్ల తరహా కామెడీ కూడా మిక్స్ చేసి ఈ సినిమాలో తెరకెక్కించినట్లు టీజర్ను బట్టి అర్థమవుతుంది. శ్రీను వైట్ల గతంలో తాను తీసిన ప్రతి సినిమాలో ఎవరో ఒక టాప్ సెలబ్రిటీపై పంచులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకు తగ్గట్టుగా క్యారెక్టర్ని క్రియేట్ చేయడంతో పాటు డైలాగులు కూడా రాస్తాడు. సరిగ్గా విశ్వం సినిమాలో కూడా ఇలాగనే చేశాడు. కొట్టారు తీసుకున్నాం, రేపు మా టైం వస్తుంది, మేము కొడతాం అనే డైలాగ్ టీజర్లో ఉంది. 2014 ఏపీ ఎలక్షన్లలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనప్పటికీ జరిగిన మీటింగ్ సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సందర్భంలో ఈ వ్యాఖ్యలు ట్రెండింగ్గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ డైలాగు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తుంది. సాధారణంగా సినిమాలలో సందర్భానుసారం ఈ డైలాగును వాడుతున్నారా, లేదంటే వైఎస్ జగన్పై సెటర్ వేశారా అనేది సినిమా విడుదలైతే కానీ స్పష్టత రాదు. ప్రస్తుతం ఇది తెలుగులో ఫిలిం నగర్లో చర్చనీయాంశంగా మారింది. గత 5 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు పూర్తిగా పట్టించుకొని జగన్పై ప్రస్తుత సెలబ్రిటీలంతా కోపాన్ని బయటపెడుతున్నారు, ఆక్రోశాన్ని చూపిస్తున్నారు. శ్రీను వైట్ల కూడా అదే కోవన చేస్తాడా లేదా సినిమా విడుదలైనాక తెలుస్తుంది.